శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యం నమః. రాజశ్రీ జ్యోతిర్వాస్తు కార్యక్రమంలో ఈ రోజున బట్టల వ్యాపారం చేసేవాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి, బట్టల వ్యాపారం సజావుగా సాగడానికి చేయవలసిన పరిహారం గురించి తెలుసుకుందామండి. ప్రతి ప్రతి నెల వచ్చే అమావాస్య పౌర్ణమికి మధ్య రోజు, అమావాస్యకి పౌర్ణమికి వచ్చే మధ్య రోజు ఏదైతే ఉంటుందో ప్రతి నెలలో కూడా ఆ రోజున మీరు దగ్గరలో ఉన్న రామాలయంలో ఆవు నేతిని ఇచ్చిరండి, దానం చేసిరండి. అలాగే 27 వారాలు, 27 శుక్రవారాలు మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపార స్థలం యొక్క పేరు 27 రోజులు కూడా ప్రతిరోజు వ్యాపార స్థలం తెరవగానే ఆ పేరుని ఒకసారి మీ యొక్క బిల్ బుక్లో కానీ లేదనుకుంటే ఏదైనా ఒక పేపర్ మీద కానీ ప్రతిరోజు ఆ యొక్క షాప్ పేరు కానీ లేదనుకుంటే ఆ యొక్క వ్యాపారం పేరు కానీ 27 రోజులు క్రమం తప్పకుండా ఒకే విధంగా ఒకే పెన్నుతో, ఒకే కలర్ పెన్నుతో రాయటం వల్ల ఏమవుతుందంటే మీ వ్యాపార అభివృద్ధి దినదినాభివృద్ధి జరుగుతుంది. అలాగే రామాలయంలో ఆవు నెయ్యితో పాటు తులసిమాల సమర్పించడం చేయండి. అలాగే ఎప్పుడైతే వ్యాపార స్థలం మూసి అంటే షాప్ క్లోజ్ చేసే టైంలో ఒక చిన్న హారత కర్పూరం బిళ్ళ షాప్ ముందు వెలిగించేసి వెనక్కి తిరగకుండా ఇంటికి వెళ్ళడం చేయండి. ఇలా పౌర్ణమికి అమావాస్యకి మధ్య వచ్చే ఆ రోజున చేయటం, అది ఏ రోజైనా అవ్వచ్చండి, అది ఆ రోజు చేయటం వల్ల మీ వ్యాపారం, మీ బట్టల వ్యాపారం కానీ లేదనుకుంటే మీరు ఎలాంటి బట్టలకు సంబంధించిన వ్యాపారం కానీ చేసేవారు ఇలా చేయటం వల్ల దినదినాభివృద్ధి, అలాగే మీ వ్యాపారం కూడా రోజు రోజుకు పెరిగి మీ మీద జనాకర్షణ పెరిగి మీ దగ్గరే బట్టలు కొనడానికి ముందుకు వస్తారని తెలియజేస్తూ ధన్యవాదాలు.